హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి నేను థియరీ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను జస్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి లెట్ టీటా బి ద టెంపరేచర్ ఆఫ్ బాడీ. ఇక చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్లో టీటా అనేది ఎలా ఐడెంటిఫై చేయగలం, క్వశ్చన్లో ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే టెంపరేచర్ ఆఫ్ బాడీ అనేది ఏంటి టీటాగా తీసుకోవాలి. టీ అంటే టైం. అదేవిధంగా టీటా నాట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడైనా సరౌండింగ్ అని కానీ లేదంటే ఎయిర్ అని కానీ ఉంటే క్వశ్చన్లో దాన్ని మనం టీటా నాట్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, సో ప్రాసెస్ అనేది కూడా ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్లోనూ చాలా ఇంపార్టెంట్. బై న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ డి టీటా బై డిటి. సో అంటే ఏంటిది? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ of a body, the rate of change of temperature with respect to time. Okay, the rate of change of temperature of a body is proportional to difference అంటే ఏంటి? మైనస్ కదా. సో డిఫరెన్స్ ఆఫ్ ది టెంపరేచర్. టీటా నాట్ అంటే ఇవి రెండు దేనికి సంబంధించినవి? టెంపరేచర్కి సంబంధించినవి. సో టెంపరేచర్ ఆఫ్ బాడీ అండ్ దట్ టీటా నాట్ అంటే సరౌండింగ్ మీడియం. సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇచ్చిన ఏదైతే డెఫినేషన్ ఉందో, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ డెఫినేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిన ఇది ఈక్వేషన్. ఇది డి టీటా బై డిటి ప్రపోర్షనల్ టు టీటా మైనస్ టీటా నాట్. ఇక్కడ ఈ ప్రపోర్షనల్ అనేది తీసేసి మనం ఒక కాన్స్టెంట్ అనేదాన్ని పెట్టుకుంటాం. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? మైనస్ కే. ఓకేనా? సో ఏంటి? ప్రపోర్షన్ అనేది తీసేసి మనం ఒక కాన్స్టెంట్ పెట్టుకుంటాం, అదేంటి? మైనస్ కే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డి టీటా బై డిటి ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీటా మైనస్ టీటా. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే వేరియబుల్స్ సెపరబుల్ అనేది దీనికి అప్లై చేస్తాం. అంటే ఏంటి? టీటా వాల్యూస్ అన్నీ ఒక సైడ్, నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తీసుకుంటాం. సో డి టీటా బై టీటా మైనస్ టీటా నాట్. డి టీటా, సో ఏదైతే డి తోటి మనకి ఏంటి కనెక్ట్ అయి ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎప్పుడు న్యూమరేటర్లో ఉండాలి. డిఎక్స్ కానీ డివై కానీ లేదంటే డి టీటా కానీ ఇవి ఎప్పుడు న్యూమరేటర్లోనే ఉండాలి. కాబట్టి టీటా మైనస్ టీటా అనేది టీటా నాట్ అనేది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో మైనస్ కే ఇంటూ డిటి. ఇప్పుడు ఏంటి? వేరియబుల్ సపరబుల్ చేసిన దానికి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏంటి? ఇంటిగ్రల్ డి టీటా బై టీటా మైనస్ టీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటిగ్రల్ డిటి. ఓకే, సో ఇది ఏ ఫార్మేట్లో ఉంది? 1 బై టీటా మైనస్ టీటా నాట్ ఇంటూ డి టీటా ఫార్మేట్లో ఉంది. 1 బై టీటా మైనస్ టీటా నాట్ ఇంటూ డి టీటా అంటే ఇటు 1 బై ఎక్స్ డి టీటా 1 బై ఎక్స్ డిఎక్స్ ఫార్మేట్లో ఉంది. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? లాగ్ టీటా మైనస్ టీటా నాట్ వస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రల్ డిటి అంటే ఏంటి? టీ. సో మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంటిగ్రల్ డిటి అంటే ఏంటి? టీ మైనస్ కేటీ ప్లస్ ఒక కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ? సి. సో దీన్ని ఏమనుకుంటామంటే ఈక్వేషన్ అనుకుంటాం. లాగ్ టీటా మైనస్ టీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ సి అనేదాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇఫ్ ఇనీషియల్లీ టీటా ఈక్వల్ టు టీటా 1 be the temperature of body at t equal to 0. సో ఇక్కడ ఇనీషియల్గా ఏదైనా టెంపరేచర్ యొక్క వాల్యూ ఇస్తే దాన్ని మనం ఏమనుకుంటామంటే టీటా 1 అని అనుకుంటాం. సో టీటా 1 అని అనుకొని దాన్ని టీటా ప్లేస్లోనే రీప్లేస్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఏదైనా ఇనీషియల్గా వాల్యూ అనేది ఒక టెంపరేచర్ వాల్యూ అనేది ఇస్తే దాన్ని టీటా 1 అని అనుకొని ఆ వాల్యూని తీసుకొని వెళ్ళి టీటాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి ఇక్కడ మనకి టీటా ఎక్కడ ఉంది? సో టీటా మైనస్ టీటా నాట్ అంటే టీటా ఇక్కడ ఉంది. సో దాని ప్లేస్లో మనం టీటా 1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు టీటా 1 మైనస్ టీటా నాట్ ఈక్వల్ టు, సో ఏంటి ఇక్కడ? ఇనీషియల్గా అంటే ఏంటి? ఏమి స్టార్ట్ చేయలేదు ఇంకా. అప్పుడు కరెక్ట్గా మనకి టైం అనేది కూడా ఇనీషియల్ అంటే ఇంకేమి స్టార్ట్ చేయట్లేదు అంటే అక్కడ టైం అనేది ఏంటి? 0 అనేది అవుతుంది. అంతేనా? ఇనీషియల్గా. సో నో టైం కాబట్టి టైం అనేది కూడా ఏంటి? 0 అవుతుంది. కాబట్టి మైనస్ కే ఇంటూ టీ అంటే అక్కడ టీ అంటే ఎంత? 0 అనుకున్నాం. సో మైనస్ కే ఇంటూ 0 ప్లస్ సి. సో ఇక్కడ ఏంటి? సి ఈక్వల్ టు అంటే ఏంటి? ఇదంతా వాల్యూ అనేది
జీరో అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, రైట్ సైడ్ ఓన్లీ సి ఒకటే మిగులుతుంది. అంటే సి ఈక్వల్ టు లాగ్ టీటా 1 మైనస్ టీటా నాట్. మనకి సి యొక్క వాల్యూ అనేది వచ్చింది. దాన్ని ఈక్వేషన్ 2 అని అనుకుంటాం. చూడండి, ఫస్ట్ ఏదైతే ఉందో ప్రపోర్షన్ చేస్తున్నాం. ప్రపోర్షన్ తీసి దానికి ఒక కాన్స్టెంట్ అనేది పెట్టాం. కాన్స్టెంట్ పెట్టిన తర్వాత వేరియబుల్ సపరబుల్ అనేది చేసి దానికి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ 1లో ఉన్న ఈ సి అనేది ఫైండ్ అవుట్ చేయటం కోసం ఏదైతే ఇనీషియల్ టెంపరేచర్ ఉంటుందో దాన్ని తీసుకొని ఇనీషియల్గా టీ అనేది జీరోగా తీసుకొని వాటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయగా మనకి సి యొక్క వాల్యూ వచ్చింది. ఈ సి యొక్క వాల్యూని మళ్ళీ తీసుకొని వెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఈక్వేషన్ 1 అనేది ఎలా మారుతుంది, లాగ్ టీటా మైనస్ టీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ సి అంటే ఏంటి, లాగ్ టీటా 1 మైనస్ టీటా నాట్ కదా. సో ఆ విధంగా మారుతుంది. మరి ఇక్కడ లాగ్ టీటా 1 మైనస్ టీటా నాట్ అనేది ఇక్కడ ప్లస్ చేస్తుంది, అదే లెఫ్ట్ సైడ్ వస్తుంది ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఓన్లీ మైనస్ కేటీ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఏంటి లాగ్, సో లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అంటే లాగ్ m by n. సో ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. సో లాగ్ m మైనస్ లాగ్ n అంటే లాగ్ m by n. అంటే లాగ్ m అంటే ఇక్కడ ఏంటి, టీటా మైనస్ టీటా నాట్, n అంటే టీటా 1 మైనస్ టీటా నాట్. సో టీటా మైనస్ టీటా నాట్ బై టీటా 1 మైనస్ టీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఈ లాగ్ అనేది చూడండి, ఈ లాగ్ అనేది ఇక్కడ ఏవైనా సమ్ థింగ్స్ అని ఉంటే అవి క్యాన్సిలేషన్ అవుతున్నాయా లేదని చూడాలి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ అనేది అప్లై చేస్తే లాగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేయాలి అంటే దానికి డిఫరెన్షియేట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా లాగ్ ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ చేసినా, ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు లాగ్ చేసినా కూడా అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ లాగ్ ఉంది కాబట్టి దీనికి ఎక్స్పోనెన్షియల్ అనేది అప్లై చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగులుతాయి, టీటా మైనస్ టీటా నాట్ బై టీటా 1 మైనస్ టీటా నాట్ అనేది మిగులుతుంది. ఇటువైపు కూడా అప్లై చేస్తాం కాబట్టి ఈ పవర్ ఆఫ్ మైనస్ కేటీ అనేది మిగులుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది, ఈ డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మనకేం కావాలి, సో ఈ ప్రాసెస్ అంతటి ద్వారా మనమేం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే టెంపరేచర్ ఆఫ్ బాడీ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో టీటా అంటే ఏంటి, టెంపరేచర్ ఆఫ్ బాడీ. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మైనస్ టీటా నాట్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ టీటా నాట్ అయిపోతుంది. ఓకే, టీటా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా అండ్ ఇది ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లం అనేది చెప్పుకుందాం. సో ఎలా అడుగుతారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఏ బాడీ ఈజ్ ఒరిజినల్లీ 80 degrees centigrade and cool down to 60 degrees centigrade in 20 minutes. If the temperature ఆఫ్ ది ఎయిర్ ఈజ్, చూసారా ఎయిర్ అని అంటున్నారు. ఎయిర్ అని అంటే మనం ఏం తీసుకోవాలని చెప్పాను, టీటా నాట్ అనేది తీసుకోవాలి. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ 40 degrees centigrade, ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ 40 minutes. సో ఫస్ట్గా ఏం రాసుకుంటామంటే గివెన్ రాసుకుంటాం. గివెన్ ఏంటి, ఇక్కడ టీటా. సో ఫస్ట్ మనం అక్కడ ఏంటి ప్రాసెస్లో ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇక్కడ రాస్తాం. గివెన్ టీటా బి ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఎట్ టైమ్ టీ బై న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వీ హ్యావ్. సో ఇక్కడ ఏంటి డిటి, మనకు అక్కడ ప్రాసెస్లో ఏం చేసాము అంటే ప్రపోర్షనల్ ఉంది. సో ఆ ప్రపోర్షనల్ తీసేసాక ఏమవుతుంది, ఒక కాన్స్టెంట్ అనేది అప్లై చేస్తాం. కాన్స్టెంట్ ఏంటి, అక్కడ మనకి మైనస్ కే అనేది కాన్స్టెంట్. సో డి టీటా బై డిటి ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీటా మైనస్ టీటా నాట్. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఏంటి టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అని ఇచ్చారు. ఎయిర్ అంటే నేను ఇక్కడ చెప్పేటప్పుడు ఏమని చెప్పాను, ఎయిర్ అంటే ఎయిర్ కానీ సరౌండింగ్ కానీ ఇస్తే దాన్ని టీటా నాట్గా తీసుకోవాలి. ఆ యొక్క వాల్యూ అనే దాన్ని టీటా నాట్గా కన్సిడర్ చేయాలని చెప్పాను. ఇక్కడ 40 degrees centigrade. సో ఎయిర్ ఈస్ అంటే టీటా నాట్ ఈజ్ 40 degrees centigrade అని ఇచ్చారు. టీటా నాట్ ఈక్వల్ టు 40 degrees centigrade. సో అప్పుడు ఆ టీటా నాట్ ప్లేస్లో 40 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు డి టీటా బై డిటీ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీటా మైనస్ 40 అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాము, ప్రాసెస్లో వేరియబుల్ సపరబుల్ అనేది చేసాం. సో ఆ వేరియబుల్ సపరబుల్స్ అంటే ఏంటి, ఇక్కడ టీటాస్ అన్నీ ఒకవైపు, నెక్స్ట్ మైనస్ కే ఇంటూ డిటీ అనేది ఒకవైపు తీసుకుంటాం.
సో ఈ θ మైనస్ 40 అనేది యాజ్ యూజువల్లీ ప్రాసెస్లో ఎలా చెప్పుకుని అది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ అప్లై చేస్తే ఇది 1/θ మైనస్ 40 ఇంటూ dθ అంటే అదేంటి లాగ్ θ మైనస్ 40. ఇక్కడ మైనస్ k ఇంటూ ఇంటిగ్రల్ dt అంటే మైనస్ KT ప్లస్ C. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. సో ఇక్కడ వరకు దానిలాగే ఉందా ప్రాసెస్ అంతా. ఇప్పుడు చూడండి ఇనిషియల్లీ θ1. సో ఇనిషియల్లీ ఇక్కడ మనకి ఏంటి ఏ బాడీ ఈజ్ ఒరిజినల్లీ 80 degrees సెంటీగ్రేడ్ అంటే దాని యొక్క ఒరిజినల్గా దాని స్టార్టింగ్ అంటే ఒరిజినల్లీ అంటే ఏం చెప్పుకోవచ్చు ఇనిషియల్లీ దాని యొక్క ఎంత అంట బాడీ అనేది టెంపరేచర్ అనేది ఎంత అంట 80 degrees సెంటీగ్రేడ్ అంట. సో దాన్ని మనం ఇనిషియల్లీ θ1 = 80 అని తీసుకుంటాం. ఇనిషియల్లీ అంటే అక్కడ టైం ఏమైనా ఉందా లేదు. సో స్టార్ట్ చేయలేదు అసలు నో టైం కాబట్టి t = 0. సో ఎక్కడైతే t అనేది ఉందో ఆ ప్లేస్లోన θ1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో θ1 వాల్యూ ఎంత 80. సో 80 - 40 = ఏంటి 80 - 40 at t = 0. సో ఇక్కడ ఏంటి log 80 - 40 = -k ఇంటూ సో t ప్లేస్లో ఎంత వేస్తాం టైం అనేది 0 కాబట్టి -k ఇంటూ 0 ప్లస్ c. సో దీని ద్వారా ఇదంతా 0 అయిపోతే c = ఎంత log 40 అంతేనా. 80 - 40 అంటే 40. సో log 40 = c. సో c వాల్యూ వచ్చేసింది. ఈ c వాల్యూని తీసుకొని ఈ ఈక్వేషన్ 1లోనే సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏంటవుతుంది log θ మైనస్ 40 = -KT ప్లస్ log 40 అవుతుంది. మరి ప్లస్ అనేది ఇటువైపు వచ్చేస్తే మైనస్ అవుతుంది. ఇది log m మైనస్ log n ఫార్ములాలో ఉంది కాబట్టి log m/nగా రాసుకుంటాము. అప్పుడు θ మైనస్ 40/40 = -KT. దెన్ ఇప్పుడు ఏంటి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఏమని ఇచ్చారు కూల్ డౌన్ టు 60 degrees. ఓకే సో ఫస్ట్గా ఇనీషియల్గా వచ్చిన దాన్ని θ1 అని అనుకుంటాం. సో ఆ θ1 యొక్క వాల్యూ అనే దాన్ని మనం ఏం చేసాము అంటే సబ్స్టిట్యూట్ చేసాం అంతేనా. సో సబ్స్టిట్యూట్ చేసాం θ ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటున్నారు కూల్ డౌన్ టు 60 degrees సెంటీగ్రేడ్ మళ్ళీ ఒక టెంపరేచర్ అనేది ఇచ్చారు. సో దాన్ని ఏమనుకుంటున్నాం సో ఇక్కడ θ అనే అనుకున్నాం లేదంటే θ2 అనుకున్నా నో ప్రాబ్లం. సో ఎందుకంటే మనం θ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో దీన్ని θ2 అనుకున్నాం అనుకోండి. సో మొత్తం θ2గా మొత్తం సో θ2 అనేది ఏంటి 60 degrees. ఓకే ఇది సెకండ్ అనమాట. ఇది ఇనిషియల్ అయితే ఇది సెకండ్ 60 degrees అయితే ఇక్కడ టైం లిమిట్ ఇచ్చారు. ఇక్కడ మన టైం లిమిట్ ఇవ్వలేదు కాబట్టి అది ఇనిషియల్ కాబట్టి 0 అని తీసుకున్నాం. ఇక్కడ టైం ఎంత ఇచ్చారు t అంటే 20 minutes అని ఇచ్చారు. ఓకేనా. సో ఏదైతే ఈక్వేషన్ ఉందో సో ఈ ఈక్వేషన్ ఓకే సో ఈ ఈక్వేషన్ని సమ్ నెంబర్ ఒక ఈక్వేషన్ 3 అనో లేకపోతే ఏమైనా అనుకొని దీనికి ఇక్కడ ఏం చేస్తామంటే θ ప్లేస్లో ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తాం θ2 కదా. సో 60 - 40/40 t అంటే ఏంటి 20. సో 20 ఇంటూ k అంటే -20k. సో 60 - 40 అంటే 20/40. సో 21s 22s 1/2 అనేది ఉంటుంది -20k. log 1/2 -20k. సో k -1/20 ఏంటి -1/20. సో ఇది అనేది ఏంటి ఈ 20 అనేది k కదా కావాలి. k కావాలి కాబట్టి k వెళ్ళకూడదు ఓన్లీ -20 అనేది ఇటు సైడ్ వచ్చేయాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది మల్టిప్లై చేస్తుంది ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో -1/20 ఇంటూ log 1/2 ఓకేనా. log 1/2 వాల్యూ కావాలంటే మీరు క్యాషియోలోన log of 1/2 అని కొట్టేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే సో ఇక్కడ t ఇక్కడ వరకు ఓకే కదా. అంటే ఏంటి మనకి k వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే k వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము మళ్ళీ ఇంకా క్వశ్చన్ చూద్దాం. ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అంటే θ0 40 degrees. ఓకే ఫైండ్ అసలు మనకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే మనకి నార్మల్గా ఈ వాల్యూస్ అని ఇచ్చారు సబ్స్టిట్యూట్ చేసి వాటి తాలూకు వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు ఏంటి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అంటే ఏంటి టెంపరేచర్ ఆఫ్ బాడీ అంటే θయే కదా. సో θ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఆఫ్టర్ 40 minutes. అంటే టైం ఎంత ఇస్తున్నారు t అనేది 40 minutes ఇస్తున్నారు. ఆ టైంలోన టెంపరేచర్ ఆఫ్ బాడీ అనేది ఎంత అంటున్నారు. మనకు ఆల్రెడీ θ అనేది ఫార్ములా తెలుసు
మనం ఆల్రెడీ ప్రాసెస్లోనే చేసాము టేటా యొక్క ఫార్ములా ఏంటో. సో ఆ ఫార్ములా ఇదే కదా ఫార్ములా, టేటా ఈక్వల్ టు టేటా నాట్ ప్లస్ టేటా 1 మైనస్ టేటా నాట్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ కేట్, ఇదే నా ఫార్ములా. సో మనకి ఎప్పుడైనా టెంపరేచర్ ఆఫ్ బాడీ అని అడిగినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం, ఈ ఫార్ములాస్. సో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీరు వాటిని బాగా ఏంటి ఎగ్జామ్స్లోనే ఇలాంటి ఫార్ములాస్ ఇలాంటి ప్రాసెస్లు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ కన్నా. సో టీటా నెక్స్ట్ టీ అనేది ఎంత ఇచ్చారు మనకి, 40 మినిట్స్ అని ఇచ్చారు, అది తీసుకుంటాం. సో టేటా నాట్ అంటే ఏంటి, ఎయిర్, కాబట్టి 40 డిగ్రీస్ అని తీసుకుంటాం. అదేవిధంగా టేటా 1 అంటే ఎంత ఇచ్చారు, 80 అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి టేటా నాట్ అంటే 40 పవర్ ఆఫ్ మైనస్ కే అంటే ఎంత మనకి ఇక్కడ -1/20 ఇంటూ లాగ్ ఆఫ్ 1/2 ఇంటూ టీ అంటే ఇదంతా మైనస్ కే వాల్యూని ఇదంతా రాసుకున్నాం. మరి టీ వాల్యూ కూడా రాసుకోవాలి కదా, టీ అంటే ఏంటి ఇంటూ 40, టీ అంటే ఈ 40 తీసుకోవాలి. టీ అంటే ఇక్కడ ఉన్న 20 తీసుకోకూడదు, ఇక్కడ ఉన్న ఇనీషియల్ వాల్యూ 0 తీసుకోకూడదు. మనకి ఎక్కడ ఏ టైంలో అయితే టెంపరేచర్ అడుగుతున్నారో ఆ టైం అనేది నేను ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో 40 ప్లస్ 80 - 40 అంటే 40 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/20. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతే 1/20 ఇంటూ ఏం చేస్తాం, నేను జస్ట్ ఏంటంటే ఈ 40 అనేదాన్ని ముందుకు తెచ్చుకున్నాను అంతే, ఏం చేసేలేదు. ఈ లాగ్ ఆఫ్ 1/2 అనేది సైడ్కి పెట్టి ఈ 40 అనేదాన్ని ఇక్కడ తెచ్చుకున్నాను అంతే, ఇంకా మిగతా చేంజ్ ఏమీ లేదు. 40 తర్వాత లాగ్ ఆఫ్ 1/2 అనేది రాశాను. సో 21 జా 22 జా, లేదంటే మీరు ఇలాగే రాసుకుంటామన్నా ఓకే, ఇక్కడ నుండే క్యాన్సిల్ చేసేయచ్చు. 21 జా 22 జా ఇక్కడ నుండే క్యాన్సిల్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో అప్పుడు ఏంటి 2 లాగ్ ఆఫ్ 1/2కి అయింది కదా, ఈ 2 అనేది ఏంటవుతుంది అంటే పవర్లోకి వెళ్తుంది. ఈ 2 అనేది ఎక్కడికి వెళ్తుంది, పవర్లోకి వెళ్తుంది. సో 2 అనేది పవర్లోకి వెళ్తే అప్పుడు ఏమవుతుంది మనకి, 2 అనేది పవర్లోకి అంటే ఏదైతే లాగ్కి ముందు ఉంటుందో ఆ లాగ్కి ముందు ఉన్నదాన్ని 2 లాగ్ ఆఫ్ 1/2 అని ఉంది కదా, ఏదైతే లాగ్ ముందు ఉంటుందో దాన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే పవర్లోకి రాసుకుంటాం, అంటే లాగ్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, అంటే లాగ్ ఆఫ్ 1/4 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1/4. సో ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, 1/4 అనేది మిగులుతుంది. సో 1/4 అనేది మిగిలితే ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ఇదంతటి ప్లేస్లో ఇప్పుడు ఏమైందో మనకి 1/4 అంతే కదా, ఇది అంతటి ప్లేస్లోనే మనకి ఏమొచ్చింది, లాగ్ ఆఫ్ 1/4 వచ్చింది. లాగ్కి ఎక్స్పోనెన్షియల్కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, 1/4 అనేది మిగిలింది. ఓకేనా, దీనికి ఇది మల్టిప్లై చేయట్లేదు చూడండి, ఇది విడిగా రాశాను. సో 1/4 అనేది మిగిలితే 4 1 జా 4 10 జా అంటే 40 + 10 అంటే ఎంత, 50 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, సో టేటా వాల్యూ అంటే ఏంటి, ఎక్కడైతే టైం అనేది 40 ఉందో అక్కడ దాని యొక్క టెంపరేచర్ ఎంత అంట, 50 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఎప్పుడైతే మనకి టీటా వాల్యూ అడుగుతారో అప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేసి చేస్తాం అన్నమాట. ఒకవేళ టీటా కాకుండా టీ వాల్యూ అంటే మనకి ఇవన్నీ వాల్యూస్ ఇచ్చేసి మనకి టెంపరేచర్ ఆఫ్ ద బాడీ కూడా ఇచ్చేసి మరి టైం ఎంత, ఓకే ఏ టైంలో ఈ యొక్క టెంపరేచర్ అనేది ఈ విధంగా వస్తుంది అని అడిగితే అప్పుడు ఎలా చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.